ఈరోజు మనం చింతపండు పులిహార చేసుకోబోతున్నామండి. దానికి కావాల్సిన వస్తువులు కరివేపాకు, వేరుశనగపప్పు, ధనియాల పొడి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మీకు పులిహారకి కావాల్సినంత రైస్, చింతపండు రసం, ఉప్పు వేసుకోవాలి. చింతపండు రసంలో కొంచెం బెల్లం ముక్క వేసుకొని కలదిప్పుకోవాలి. ఇది మిరియాల పొడి అండి. మిరియాలు, జీలకర్ర, ధనియాలు 3 మిక్స్ చేస్తే వచ్చిన పొడి ఇది కొంచెం వేసుకోవాలి. సరిపడినంత వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. చింతపండు రసాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేసిన చింతపండు మిక్చర్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసి కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా తాలింపు రెడీ చేసుకోవాలి. కొంతసేపటి తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేగేదాకా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్కలు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా కలిపాలి. నూనె చిటికలు పడుతున్నాయి, కొంచెం దూరంగా జరిగి ఫ్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. తగినంత ఉప్పు, ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ తీసుకొని రైస్లోకి మొత్తం కలిపేసేయండి. రైస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుతూ ఉండండి. ఇందాక మనం తీసుకొని పక్కన పెట్టాం కదండి చింతపండు రసం, అది కూడా తీసుకొని మొత్తం కలిపి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, బాగా మిక్స్ అయ్యేదాకా. వైట్ రైస్ అనేది లేకుండా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం కలుపుకోవాలి, ఆ వైట్ రైస్ అనేది పోయేంత వరకు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎప్పుడైనా మనం చేసుకొని తినేలాగా చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఇంకా ఏమన్నా వంటలు కావాలంటే చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.